Excuse me, sir. Yes, come in. Sir, my అజీజ్ వాళ్ళ మదర్ అండి. అయితే కూర్చోండి. ఏం సార్ పిలిచారంట? 50 క్లాస్లో గొడవ చేస్తానండి. ఏం చేశారు సార్? ఒకసారి పిలవండి, 50 చెప్తాను. రేయ్ రారా, సార్ పిలుస్తున్నారు. హలో మామ, ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది. రేయ్ జైల్లో పెడతావా ఫోన్ లేక? కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం చేశారు సార్? 50 క్లాస్లో ఎగురుతున్నానండి. ఏం పాఠాలు చేశారు? చెప్పేటప్పుడు. ఏరా ఏం చేస్తావు క్లాసులో? పాఠాలు చెప్పేటప్పుడు అమ్మాయిలు సైట్ కొడుతున్నాను. రేయ్ కడిగరికి. మీ అబ్బాయికి స్కూల్కి రావడానికి ప్రాబ్లం ఏంటి? అదేం సార్, సండే ఎక్స్ట్రా క్లాసెస్ అని కూడా వెళ్తాడు కదా మీ వాడు. అబ్బాయి మోడల్ క్లాసులకు వస్తే చాలండి, మళ్ళీ రెగ్యులర్ క్లాసులు ఎందుకు? ఏరా సండే స్పెషల్ క్లాసులు అని వెళ్తావు? ఇంటే ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యండి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడా? అవునండి. ఏ ఎగ్జామ్ అండి? రిపోర్ట్ కార్డు ఇచ్చి పంపించాను, మీరు సైన్ చేశారు. రిపోర్ట్ కార్డులు కూడా సైన్ చేస్తున్నా? సార్ ఇది అన్యాయం సార్. అన్యాయమా? ఈరోజు నా చీకరి మీ నాన్న బెల్ట్ చేసిదిరా అన్యాయం. పద ఇంటికి చెప్తా. ఇంకేం చేస్తాడు సార్ వీడు? రోజు స్కూల్కి ఎందుకు రావట్లేదు? సార్ నేను సరైన సినిమాకి, గబ్బర్ సింగ్ సినిమాకి, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్తున్నాను సార్. ఏరా రోజు డబ్బులు తీసుకుని వెళ్ళేది దీనికోసమా? ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పేది ఏదది? మమ్మీ మమ్మీ కూర్చో కూర్చో సార్ వీడిని ఫుల్ గా కొట్టండి సార్, నా ఫుల్ పర్మిషన్ ఉంది. కొట్టి కొట్టి మక్కలు ఇలా కొట్టండి దీన్ని. అలాగే. లేకపోతే వీడు దారికి రాడు. వీడికి నేను ఈ రోజు ఇస్తాను ఇంట్లో, మీరు రోజు ఇవ్వండి, అప్పుడే దారికి వచ్చేది వీడు. సరే అండి. ఏరా ఇతను మీ అబ్బాయా? అవును. మీ అబ్బాయి క్లాస్లో గొడవ చేస్తూ ఉంటాడండి. మీ అబ్బాయి వచ్చేదే ఒక క్లాస్, మిగతా అన్ని క్లాసులు గ్రౌండ్లో ఉంటాడండి. లేకపోతే స్కూల్ ఎక్కొట్టి సార్ సార్ మొన్న ఏం చేస్తున్నారండి కంప్యూటర్ ల్యాబ్ లో మీనా మిస్తో? మీ అబ్బాయి బాగానే చదువుతాడు, క్లాస్ లో ఫస్ట్ నంబర్ 1. సార్ జోక్ చేస్తాడు నాన్న. గుడ్ బై గుడ్ బై గుడ్ బై. చెప్పండి సార్ నా గురించి. ఇంకా మీ అబ్బాయి క్లాస్ లో బాగానే చదువుతాడండి, డిసిప్లిన్ గానే ఉంటాడు. మీ అబ్బాయి క్లాస్ లో చాలా ఫస్ట్, క్లాస్ లో ఏ ఎగ్జామ్ పెట్టా ఫస్ట్ వస్తాడండి. స్టేట్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్. ఇంకా చెప్పండి. ఫ్యూచర్ లో కూడా మంచి మీ అబ్బాయికి మంచి కెరియర్. ఈసారి స్టేట్ ఫస్ట్ ఎవరు సార్? ఈసారి మీరే. నేనే స్టేట్ ఫస్ట్. నేను పెద్ద చాలా పెద్ద మనిషి అయ్యి మీ స్కూల్ కి పెద్ద పేరు తీసుకొస్తాను సార్. బిజీగా ఉండండి. పెద్ద పేరు అవసరం లేదు. వెళ్దాం నాన్న, ఇంకా వద్దుదా. మీ అబ్బాయా? అవును. కాలేజ్ లో చాలా వర్స్ట్ ఫెయిల్ ఇతనే అండి. అవునా? మీరు ఎవరు అనుకుంటున్నారో ఇతను మా అబ్బాయి. కానీ క్వశ్చన్ అడగండి. సరే చెప్తా, చెప్పానండి. చెప్పురా. సైన్ డేటా బై కాస్ట్ ఎంత? చెప్పు. మమ్మీ వీళ్ళు మా క్లాస్ క్వశ్చన్ అడగట్లేదు మమ్మీ. ఈ అబ్బాయి క్లాస్ క్వశ్చన్ అడుగు. అదే సార్ అడిగింది. అదే అంటే అడిగింది. ఆ క్వశ్చన్ ఎవరు నేర్పించారు సార్ నాకు? మీ మ్యాథ్స్ టీచరేగా. లేదు సార్, అలా అడగలేదు. వాళ్ళు సైన్ టీటా బై కాస్ టీటా అని అడిగారు సార్. మీరేమో అడిగారు? సైన్ డేటా బై కాస్ట్ డేటా. అలాగా? అయితే అదొక్కటే రాదమ్మా, అన్ని వచ్చు. అదొక్కటే రాదంటే అన్ని వచ్చంట. చూసారా? వేరే క్వశ్చన్ అడగండి. సరే చెప్పు. 1 బై సైన్ డేటా ఎంత చెప్పు. 1 సార్. చూడండి తప్పు చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి కావాలంటే అదేం చెప్తాడు. సరే అడుగుతాను చెప్పానండి. 1 బై కాస్ట్ డేటా అంతే ఎంత? అది 1 సార్. చూసారా? గ్రేట్ అసలు మా అబ్బాయి. మీరు ఎవరు చూసారని అనుకుంటున్నారు? 1 అని చెప్పేశాడు. హలో, అది వేరేగా అనకండి. సరే సార్, అదే అనుకున్నాను. అది కూడా చెప్పలేవా? మీరు సైన్స్ క్వశ్చన్స్ అడగండి సార్, మ్యాథ్స్ టీచర్ బాలేడు. సైన్స్ సైన్స్ అంటే అడగండి. లోపలికి కొంచెం సార్ పిలుస్తున్నారు. ఏ క్లాస్ అడిగేదా? ఇంట్రెస్ట్. మీ అబ్బాయా? అవును.
కట్ కరిగే ఆనికి. వన్ సార్ చూడండి తప్పు చెప్పాడు. కట్ కట్